హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు జ్యోత్స్న. నేనైతే ఫస్ట్ టైం లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నానండి. మీరందరూ ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఇంకా ముందుకు వెళ్తారని కోరుకుంటున్నానండి. ఇంకా ఈ వీడియో వచ్చి అరౌండ్ 5 మినిట్స్ అయితే ఉండబోతుంది. ఈ 5 మినిట్స్లో మీరు కూడా మీకు నచ్చిన పనిని చేసుకుంటూ నా వీడియోని అయితే ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నానండి. ఇంకా ఈ వీడియోలో వచ్చేసి నా డైలీ రొటీన్ అయితే ఉండబోతుంది. నేను మండే పూజ స్టార్ట్ చేయడానికి ముందుగానే ప్రిపేర్ చేసుకుంటానండి. ఇంటినంతా శుభ్రం చేసుకొని పూజ సామాన్లన్నీ కడిగి ఇంట్లో అంతా చక్కగా పెట్టేసుకుంటాను. ఎందుకంటే మార్నింగ్ హడావిడి లేకుండా ఉంటుంది. ఇంకా పిల్లలకి క్యారీలు అవన్నీ సర్దాల్సి ఉంటుంది కాబట్టి ముందు రోజే నేనైతే నీట్గా చేసుకుంటాను. అంతకన్నా ముందు నాకు ఎప్పటి నుంచో ఇంట్లో ఇలా టేబుల్ రోస్ నాటుకొని పెట్టుకుంటే బాగుంటుంది అని అనిపించింది. అందుకని నేనైతే టేబుల్ రోస్ని ఇలా డెకర్ చేసుకున్నానండి. చూడ్డానికి కూడా బాగుంటుంది అన్నట్టు. ఇంకా క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసేసాను. ముఖ్యంగా మనకి టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనం ముందుగా ఇలా చిన్న చిన్న పనులు అయితే చేసి పెట్టుకున్నామంటే డే అనేది ఫ్రెష్గా స్టార్ట్ చేయొచ్చు అన్నట్టు. ఇంకా ఇంట్లో ఉన్న ఆడవారికి మాత్రమే తెలుస్తుందండి ఆ బాధ అంటే ఏంటో అని. ప్రతిరోజు క్లీనింగ్ ఉంటుంది, అయినా సరే స్పెషల్ క్లీనింగ్ కూడా ఉండాలి ఫెస్టివల్స్ అప్పుడు. మీరేమంటారు? మీరు కూడా అంతే కదా. ఇంకా ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేసుకునేసాను. ఇంకా మిర్రర్ పార్ట్ అంతా కూడా డస్టింగ్ అయితే క్లీన్ చేసేసుకుంటున్నానండి. ఇంకా మనం అనుకుంటూ ఉంటాం కానీ ఈరోజు ఏం పని లేదు, ఇంకా అంతా అయిపోయినట్టే, ఇంకా రిలాక్స్ అయిపోవచ్చు, పిల్లల్ని పంపించేసాం, ఆయన్ని ఆఫీస్కి పంపించేసాం, ఇంకేం పని లేదబ్బా అమ్మయ్య అని అనుకుంటాం. కానీ మనకు పని అయితే ఫుల్గా ఉంటుందండి. దీనికి మీరు ఏకీభవిస్తారా? ప్రతిరోజు నన్ను నేనైతే మోటివ్ చేసుకుంటూ ఉంటానండి. తొందరగా లేయాలి, అన్ని పనులు ఫినిష్ చేసుకోవాలి, ఇల్లంతా నీట్గా పెట్టుకోవాలి అని చాలా అనుకుంటానండి. అలాగే కూడా ఇంటిని నీట్గా ఉంచుకుంటాను. అయినా ఇంట్లో ఒక మహిళ తలుచుకుంటే చేయలేని పని అంటూ ఏది ఉండదండి. తనకు ఇంటి పనే కాదు, పిల్లల్ని చూసుకోవడం, ఇంకా ఇలా చాలామంది బయటకు వెళ్ళి పనులు చేసుకునే వాళ్ళు కూడా ఉంటారండి. ప్రతి ఒక్క మహిళకి కూడా నేనైతే హ్యాట్స్ ఆఫ్ అయితే చెప్తానండి. ఒక హౌస్ వైఫ్గా ఇంట్లో ఉన్న బయటకు వెళ్ళి పనిచేసిన ప్రతి ఒక్క మహిళకు తనకంటూ ఒక యూనిక్ స్టైల్ అయితే ఉంటుందండి. ఎవరు తక్కువ అని చెప్పలేము. ప్రతి ఒక్కరికి వాళ్ళ టాలెంట్ అయితే ఉంటుందండి. నేను కూడా ఇంట్లో ఖాళీగా అయితే ఉండను. పిల్లల్ని పంపించిన తర్వాత ఇంటినంతా ఒకసారి సర్దేసుకుంటాను. తర్వాత టైలరింగ్ కూడా చేస్తూ ఉంటానండి నేను. ఇంకా ఈ మధ్యన యూట్యూబ్ స్టార్ట్ చేశాను కాబట్టి ఎడిటింగ్, వాయిస్ ఓవర్ ఇవన్నీ కూడా పనులు కొంచెం ఎక్స్ట్రా అయ్యాయి. అయినా ఇవన్నీ బాగుందండి. ఇంకా నా పూజ సామాన్లు చూడండి, పూజ సామాన్లు కూడా నీట్గా కడిగేసి పెట్టేసుకున్నాను. ఇంకా వాటంతటికి కూడా బొట్లు పెట్టేసి నీట్గా సర్దేసుకుంటున్నాను. ఇల్లంతా కూడా నీట్గా తుడిచేసానండి క్లీనింగ్ అయిపోయిన తర్వాత. నాకు పూజ సామాన్లు ఇలా ఫ్రెష్గా ఉంటేనే నాకు పూజ చేసినట్టు ఉంటుందండి. ప్రతి శుక్రవారం నేనైతే, శుక్రవారం కాదండి గురువారం నేనైతే క్లీన్ చేసుకుంటూ ఉంటాను. ఇంతకీ నేను పూజ సామాన్లు ఎలా క్లీన్ చేశాను, బాగున్నాయా లేదా ఒక చిన్న మెసేజ్ అయితే చేయండి. ఇంకా నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ కూడా చేయడం మర్చిపోకండి. నన్ను ఇంకా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇంకా నాకు ప్రతిరోజు ఇంట్లో నేనైతే 6:30 అంతా దీపం అయితే వెలిగించేసుకుంటానండి. ఇది నా పూజ రూమ్. ఇంకా క్లీనింగ్ అంతా అయిపోయాక ఓవరాల్గా ఒక్కసారి ఇంటినైతే లుక్ వేసేయండి. ఎలా సర్దాను, బాగా సర్దుకున్నానా? ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. ఇంకా మీతో చాలా మాట్లాడాలని ఉంది కానీ నాకైతే మాటలు రావడం లేదండి బాబు. ఇంకా అప్పుడే నాటుకున్నాం కదా టేబుల్ రోస్, అదైతే ఇలా సెట్ చేసుకున్నాను.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.